ఈ రాజకీయ ఆరోపణ ఏదైనప్పటికీ అసెంబ్లీలో అయితే చూసాం మనం. చంద్రబాబు నాయుడు సతీమణి గురించి చేసిన వ్యాఖ్యలు చేస్తే కనీసం ఆ ఎమ్మెల్యేలను ఇది తప్పు అని అనలే జగన్. సో అని వాడిపైన కనీసం వాళ్ళపైన చర్య తీసుకొని ఉంటే జగన్ గౌరవం పెరిగి ఉండేది కదా, కానీ అది చేయలేదు. నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే భారతి గారి పైన మాట్లాడితే కేసు పెట్టారు, కానీ భువనేశ్వర్ గారి మీద మాట్లాడిన వాడి మీద కేసు పెట్టారా? వాళ్ళ మీద నాకైతే డౌటే. భువనేశ్వరి గారి పైన అన్న వ్యక్తుల మీద కేసు పెట్టారా? సో దాన్ని అన్నిటికీ మించి వల్లభనేని వంశీ పైన కేసు పెట్టారా? వల్లభనేని వంశీ పైన నాకు తెలిసినంతవరకు ఈ కేసు కాదు సార్, అది వేరే, అది తెలుగుదేశం గన్నవరంలో టీడీపీ కార్యాలయం పైన జరిగిన దాడి కేసు అది. మరి దాన్ని వల్లభనేని వంశీ తో పాటు వంశీ పైన ఈ కేసు పెట్టలేదు, మిగతా వాళ్ళు కూడా ఇష్టమైనట్టు కామెంట్లు చేశారు కదా దాని ముందు వెనక, మరి వాళ్ళపైన కూడా ఎవరిపైన కేసు పెట్టలేదు. మరి ఎందుకు పెట్టలేదో అర్థం కాలేదు. భారతి గారిని అన్నప్పుడు కేసు పెడితే భువనేశ్వర్ గారిని అన్నప్పుడు ఇంకెక్కువ కేసు పెట్టాలి, ఈక్వల్ కేసు అన్న పెట్టాలి. అందువల్ల మరి వాళ్ళని ఎందుకు వదిలేశారు, వల్లభనేని వంశీపై కూడా ఈ కేసు ఎందుకు పెట్టలేదు అన్నదానికి ఆన్సర్ దొరకాలి. తర్వాత ఇది డెఫినెట్గా ఆహ్వానించాలి, కానీ ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా ఉండకూడదు. అంటే మేము చూడు మా పాలన ఎలా ఉంది, ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చింది చూడు ఎంత తేడా అని. సో ఎంత తేడా అనేటువంటి ఇమేజ్ మేనేజ్మెంట్కు తీసుకున్న చర్యగా ఉండకూడదనే కోరుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఎలా వ్యవహరించింది, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది, ఎంత తేడా అని చెప్పడానికి మాత్రమే తీసుకున్న ఒక చర్యగా ఉండకూడదు. ఇది ఒక సస్టైన్డ్ సిస్టమేటిక్ యాక్టివిటీ లాగా సోషల్ మీడియాలో ఏ రకమైన అబ్యూజెస్ ఉన్నా ఇదేమో పరాకాష్ట. భారతి గారి మీద అన్నది పరాకాష్ట, భువనేశ్వర్ గారి మీద అన్నది పరాకాష్ట. కానీ ఇది ఒక సోషల్ మీడియా దుర్మార్గం, ఉన్మాదం అనేది ఒక ప్రాసెస్ లాగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చూశాం కదా, ఆఖరికి షర్మిల మీద పోస్టులు, తన సొంత చెల్లెల షర్మిల గారి మీద పోస్టులు పెట్టినా ఉపేక్షించారు అనేది కదా. సో అందువల్ల దిస్ షుడ్ బి ఎ గుడ్ బిగినింగ్. సో ఇదొక హెచ్చరిక కావాలి. అంటే కేవలము ఆ స్థాయిలోనే కాదు, మీరు సోషల్ మీడియాలో కౌంటర్ చేయొచ్చు, ప్రశ్నించవచ్చు, మీ వైఖరి చెప్పచ్చు. ఎవరైనా కూటమి ప్రభుత్వ విధానాల్ని విమర్శిస్తే, వ్యాఖ్యానిస్తే వారికి ఎంత సమర్థవంతంగా కౌంటర్ చేయొచ్చు. కానీ భాషకో హద్దులుంటాయి, పరిధులుంటాయి. మరీ ముఖ్యంగా నేరపూరితమైన థ్రెట్స్ ఉండద్దు, చంపేస్తాం, కొడతాం, బూతులు తిడతామని. కానీ ఇది నిరంతరం జరుగుతుంది. ఇప్పుడు నా పైన నన్ను చంపుతామని వచ్చిన మెసేజ్ నేను లోకేష్కి పంపించాను, అతని మీద ఏ చర్య తీసుకోవాలి ఇప్పటివరకు. నా వ్యక్తిగతంగా నన్ను నీచంగా అన్నవారిని కూడా కరోనా వైరస్లతో పోల్చడం అంటే ఏంటి, చంపేవనే కదా మీనింగ్. సో అతి నీచంగా వ్యక్తిగతంగా కూడా అన్న వాళ్ళపైన నేను కేసు పెట్టి ఆ ఎఫ్ఐఆర్ కూడా లోకేష్కి పంపాను. హైదరాబాదులో పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ పంపాను. సో ఆ వీడియోలు పంపాను, ఆ వాట్సాప్ పోస్టులు కూడా పంపాను. నాకు లోకేష్ ఆఫీస్ నుంచి జై అనే అతను ఫోన్ కూడా చేశాడు. సార్ లోకేష్ గారు మాకు చెప్పారు చర్యలు ఎట్టి పరిస్థితుల్లో మీద అనుమతించమని. ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ అప్రిషియేటెడ్ ఇట్. అండ్ మొత్తం లింకులన్నీ పంపాను, చర్యలు తీసుకుంటామన్నారు. కానీ నాకు తెలిసినంతవరకు ఎవరి మీద ఇంతవరకు కేసు పెట్టలేదు. సో ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, అఫ్కోర్స్ లోకేష్ హామీ ఇచ్చినప్పటి నుంచి అదే తీవ్రత తగ్గింది, అంతవరకు గ్యారంటీ. ఇప్పుడు ఇక ముందు మీ పైన ఎవరేమన్నా నాకు పంపండి అని ఆయన జై చెప్పాడు. నాకు లోకేష్ ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు సార్. నాకు కూడా లోకేష్ గారు మెసేజ్ కూడా పెట్టారు, సార్ వీ విల్ టేక్ కేర్ అని. సో అందువల్ల అప్పటి నుంచి తగ్గడం మీద తగ్గినాయి, అనుమానం లేదు. సో ఆ రకమైన థ్రెట్లు ఓపెన్గా తగ్గిపోయాయి ఆ లోకేష్ అష్యూరెన్స్ ఇచ్చాక. మరి కానీ వారిపైన కేసులు ఏమైనాయి, వారు అంత నీచంగా మాట్లాడిన వాళ్ళపైన, చంపేస్తామని బెదిరించిన వాళ్ళపైన, అందులో ఒక వ్యక్తి అయితే మంగళగిరిలో ఉంటాడు, మనం కూడా చూపెట్టాము ఒకసారి. సో అందువల్ల కానీ లైవ్లో చూపెట్టాము, మాట్లాడాము, అంత ఓపెన్గా ఎవరి మీద ఏ కేసు లేదు. లోకేష్కి పంపించాము, కానీ ఎక్కడా ఏ కేసు లేదు. బహిరంగ పబ్లిక్ డొమైన్లో నాలాంటి వాడు చెప్తున్నా కూడా. అంటే అందుకే నేను అనేది ఏంటంటే, ఒక పరాకాష్ఠకు చేరి అతి దుర్మార్గమైన సభ్య సమాజం అసహించుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా సమర్థించలేని దుర్మార్గమైన భాషలో ఆ కిరణ్ అనే అతను పోస్టులు పెట్టాడు. ఇంకో మార్గం లేదు.
టీడీపీలో ఉన్న మహిళా కార్యకర్తలు అది చూస్తే వాళ్ళే మొదలు తంతారు, అంత కోపం వస్తుంది వాళ్ళకి. మహిళా కార్యకర్తలు లేదు కాదు, ఈవెన్ మెన్ అయినా. సో అందువల్ల సభ్య సమాజం అసహించుకునే స్థాయిలో సభ్య సమాజం తెలుగుదేశాన్ని అసహించుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అది వదిలేస్తే ఇలా టీడీపీ రియాక్ట్ కావడానికి కారణం ఏంటంటే అది పబ్లిక్ డొమైన్లో ఆ భారతి గారి పైన అన్నవి వింటే అసలు తెలుగుదేశం అభిమానులు కూడా ఆ పార్టీని అసహించుకుంటారు. ఆ స్థాయిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్ని తెచ్చుకొని జగన్ 11 సీట్ల పరిమితమయ్యాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు సతీమణి గురించి చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యలు, నీచమైన వ్యాఖ్యలు ఆ రోజు కూడా ఖండించారు. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు కన్నీళ్ళు